నమస్కారం. నా ప్రయాణం డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చేయబోయే ప్రయాణం భూమి మీద ఉన్న ఏ ప్రదేశానికి లేనంత ప్రత్యేకం. మనం ఎవరెస్ట్ శిఖరాన్ని జయించగలిగాం, చంద్రుడి మీద కాలు మోపగలిగాం, అంతరిక్షంలోకి రాకెట్లను పంపాం, సముద్ర గర్భంలో ఏముందో కూడా చూసాం. కానీ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మనిషి మేధస్సు ఏవీ కూడా ఒక్క పర్వతం ముందు తలవంచాయి. అదే కైలాస పర్వతం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు వేల మంది ఎక్కారు. కానీ ఎవరెస్ట్ కంటే ఎత్తు తక్కువ ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం చరిత్రలో ఇప్పటివరకు ఒక్క సామాన్య మానవుడు కూడా ఎక్కలేకపోయాడు. ఎందుకు? అసలు కైలాస పర్వతం ఒక రాయి మాత్రమేనా, లేక అది ఏలియన్స్ నిర్మించిన ఒక భారీ పిరమిడ్డా? రష్యాకి చెందిన శాస్త్రవేత్తలు కైలాస పర్వతం దగ్గర కాలం టైం వేగంగా పరిగెడుతుందని ఎందుకు చెబుతున్నారు? అక్కడ 12 గంటలు గడిపితే 2 వారాలు గడిపినట్లుగా మనిషి వయస్సు ఎందుకు పెరిగిపోతుంది? అర్ధరాత్రి వేళ ఆ పర్వతం లోపలి నుండి వచ్చే వింత శబ్దాలు ఎవరివి? ఆ పర్వతం లోపల సంభాల అనే రహస్య నగరం నిజంగానే ఉందా? సాక్షాత్తు పరమశివుడు ఇప్పటికీ ఆ పర్వతం మీద ధ్యానంలో ఉన్నాడా? ఇలాంటి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు పురాణాల నుండి మోడరన్ సైన్స్ వరకు ఉన్న సమాధానాలను, ఆశ్చర్యపోయే నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుర్చీలో వెనక్కి వాలి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. కైలాస రహస్యాలను ఛేదించడానికి సిద్ధంగా ఉండండి. అధ్యాయం 1. విశ్వానికి కేంద్ర బిందువు యాక్సిస్ ముండి. ముందుగా మనం కైలాస పర్వతం యొక్క భౌగోళిక వింతల గురించి మాట్లాడుకుందాం. టిబెట్లోని మంచు కొండల మధ్యలో 6638 మీటర్ల ఎత్తులో నిల్చున్న ఈ పర్వతం చూడటానికి ఒక పర్వతంలా కాకుండా ఎవరో చెక్కిన ఒక అద్భుతమైన నిర్మాణంలా కనిపిస్తుంది. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు మరియు గూగుల్ మ్యాప్స్ ప్రకారం కైలాస పర్వతం ఈ భూమికి యాక్సిస్ ముండి అని పిలుస్తారు. ఇది భూమికి ఒక కేంద్ర బిందువు లాంటిది. స్వర్గానికి భూమికి మధ్య ఉన్న ఒక నిచ్చెన లాంటిది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని లెక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కైలాస పర్వతం నుండి ఉత్తర ధ్రువానికి నార్త్ పోల్ ఉన్న దూరం సరిగా 6666 కిలోమీటర్లు. అలాగే కైలాస పర్వతం నుండి స్టోన్ హెంజ్ అనే పురాతన కట్టడానికి ఉన్న దూరం కూడా 6666 కిలోమీటర్లే. ఇక కైలాస పర్వతం నుండి దక్షిణ ధ్రువానికి సౌత్ పోల్ ఉన్న దూరం సరిగ్గా 13332 కిలోమీటర్లు. అంటే ఉత్తర ధ్రువానికి ఉన్న దూరానికి ఇది రెట్టింపు అన్నమాట. ఇది యాదృశ్చికంగా జరిగిందా, లేక ఎవరైనా ప్లాన్ చేసి అక్కడ ఆ పర్వతాన్ని నిర్మించారా? హిందూ పురాణాల ప్రకారం ఇది మేరు పర్వతం, అంటే విశ్వానికి వెన్నెముక లాంటిది. ఈ పర్వతం చుట్టూనే సూర్యచంద్రులు, గ్రహాలు తిరుగుతాయని మన పూర్వీకులు నమ్మారు. 4 ప్రధాన మతాలు, హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు బాన్ మతం ఈ పర్వతాన్ని దైవంగా భావిస్తాయి. మరొక విచిత్రం ఏమిటంటే కైలాస పర్వతం యొక్క 4 ముఖాలు దిక్సూచి కాంపాస్ లోని 4 దిక్కులను ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర సూచిస్తాయి. ఆ ముఖాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే అవి సహజంగా ఏర్పడినట్లు అనిపించవు, ఎవరో రాళ్లను పేర్చి కట్టినట్లుగా ఉంటాయి. అందుకే రష్యా శాస్త్రవేత్తలు ఇది ఒక పర్వతం కాదని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పిరమిడ్ అని ఒక సంచలనాత్మకమైన థియరీని తెరపైకి తెచ్చారు. దీని గురించి మనం ముందు ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అధ్యాయం 2 సరస్సుల రహస్యం, దైవం మరియు దయ్యం. కైలాస పర్వతం కింద 2 అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవరం, రెండవది రాక్షస తాల్. ఈ 2 పక్కపక్కనే ఉంటాయి, కాని వాటి లక్షణాలు మాత్రం రాత్రికి పగలుకు ఉన్నంత తేడాగా ఉంటాయి. ఇది ప్రకృతి సృష్టించిన వింత. మొదట మానస సరోవరం గురించి చూద్దాం. ఇది మంచినీటి సరస్సు. దీని నీరు చాలా స్వచ్ఛంగా, తీపిగా ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ సరస్సు బంగారు వర్ణంలో మెరుస్తుంది. దీని ఆకారం గుండ్రంగా సూర్యుడిలా ఉంటుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఈ సరస్సును బ్రహ్మదేవుడు తన మనసులో సృష్టించాడు. అందుకే దీనికి మానస సరోవరం అని పేరు వచ్చింది. దేవతలు, ఋషులు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వస్తారని నమ్ముతారు. ఆ సమయంలో అక్కడ అద్భుతమైన కాంతులు, గంటల శబ్దాలు వినిపిస్తాయని యాత్రికులు చెబుతుంటారు. దానికి సరిగ్గా పక్కనే ఉన్నది రాక్షస తాల్. దీనినే రాక్షస సరస్సు అని పిలుస్తారు. విచిత్రం ఏంటంటే మానస సరోవరం నీరు తీపిగా ఉంటే రాక్షస తాల్ నీరు ఉప్పగా ఉంటుంది. ఇందులో ఏ జలచరాలు బ్రతకలేవు, చేపలు, మొక్కలు ఏవీ ఉండవు. మానస సరోవరం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కాని రాక్షస తాల్ మాత్రం ఎప్పుడూ అలజడిగా, పెద్ద పెద్ద అలలతో భయంకరంగా ఉంటుంది. దీని ఆకారం అర్ధచంద్రాకారంలో చీకటిని సూచించే చంద్రుడిలా ఉంటుంది.
దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. రావణాసురుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది ఇక్కడే అని చెబుతారు. రావణుడు తన 10 తలలను ఒక్కొక్కటిగా నరికి శివుడికి అర్పించిన ప్రదేశం ఇదే. రావణుడి తపస్సు వల్ల, అతడిలోని అసుర శక్తుల వల్ల ఈ సరస్సు ప్రతికూల శక్తితో, నెగటివ్ ఎనర్జీ నిండిపోయిందని అంటారు. అందుకే కైలాస యాత్రకు వెళ్లే వాళ్లు మానస సరోవరంలో స్నానం చేస్తారు, దాని నీటిని తాగుతారు. కానీ రాక్షస తాల్ వైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. ఒకే మట్టి, ఒకే వాతావరణం, కానీ 2 సరస్సులు ఇంత విరుద్ధంగా ఎలా ఉన్నాయి అనేది ఇప్పటికీ సైన్స్కి అందని ప్రశ్న. ఇది యిన్ మరియు యాంగ్, యిన్ అండ్ యాంగ్ సిద్ధాంతానికి, అంటే ప్రపంచంలో మంచి మరియు చెడు రెండూ పక్కపక్కనే ఉంటాయని చెప్పడానికి ఒక నిదర్శనం. అధ్యాయం 3, కాల ప్రయాణం, టైం ట్రావెల్, వయస్సు పెరిగిపోవడం. ఇప్పుడు మనం కైలాస పర్వతం గురించి ఉన్న అత్యంత భయానకమైన మరియు ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే టైం ట్రావెల్ లేదా కాలం వేగంగా గడవడం. సాధారణంగా మన గోర్లు, జుట్టు పెరగడానికి 2 వారాలు పడుతుంది. కానీ కైలాస పర్వతం దగ్గర గడిపిన యాత్రికులు గమనించిన విషయం ఏంటంటే, అక్కడ కేవలం 12 గంటలు గడిపితే చాలు, వారి గోర్లు, జుట్టు 2 వారాలకి సరిపడా పెరిగిపోతున్నాయి. అంటే అక్కడ కాలం బయట ప్రపంచం కంటే చాలా వేగంగా నడుస్తోందా? దీనికి సంబంధించి ఒక షాకింగ్ సంఘటన ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం సైబీరియాకి చెందిన కొంతమంది పర్వతారోహకులు, క్లైంబర్స్, కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. వారు పర్వతం మీద కొంత దూరం వెళ్లారు. కానీ అకస్మాత్తుగా వారికి ఏదో తేడాగా అనిపించింది. వారికి విపరీతమైన ఆయాసం రావడం మొదలైంది. వారిలో వారు చూసుకుంటే ఒక్కసారిగా వారు ముసలివారిగా మారిపోతున్నట్లు అనిపించింది. భయపడిపోయిన వారు వెంటనే కిందకు దిగిపోయారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆ యాత్ర ముగించుకుని ఇంటికి వెళ్లిన కొన్ని నెలల్లోనే ఆ జట్టులోని సభ్యులందరూ వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. అది చాలా తక్కువ సమయంలో. ఈ ఘటన తర్వాత రష్యా శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ కైలాస పర్వతంపై పరిశోధనలు చేశారు. ఆయన చెప్పిన సిద్ధాంతం విని ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. కైలాస పర్వతం సహజంగా ఏర్పడిన కొండ కాదని, అది ఒక భారీ పిరమిడ్ అని ఆయన అన్నారు. ఆ పర్వతం యొక్క రాతి నిర్మాణాలు, ముఖ్యంగా పర్వతం మధ్యలో ఉండే వంపు తిరిగిన ఆకారాలు అద్దాల లాగా పనిచేస్తాయని, అవి కాలాన్ని, టైం మార్చగలవని ఆయన చెప్పారు. వాటిని ఆయన మిరర్స్ ఆఫ్ టైం అని పిలిచారు. ఈ అద్దాల మధ్యలో వెళితే మనిషి కాలంలో ప్రయాణించగలడని, లేదా కాలం వారిపై వేగంగా ప్రభావం చూపిస్తుందని ఆయన థియరీ. అధ్యాయం 4, ఎవరూ ఎక్కలేని శిఖరం, పర్వతారోహకుల వైఫల్యం. ప్రపంచంలో ఎవరెస్ట్ని జయించిన వారున్నారు, కానీ కైలాసాన్ని ఎందుకు జయించలేకపోయారు? కైలాస పర్వతం ఎత్తు 6638 మీటర్లు మాత్రమే. ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు. ఎవరెస్ట్ కంటే కైలాసం ఎత్తు తక్కువైనప్పటికీ అది అసాధ్యం ఎందుకు అయింది? చాలా మంది ప్రసిద్ధ పర్వతారోహకులు దీనిని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిసారి ఏదో ఒక వింత సంఘటన వారిని అడ్డుకునేది. కర్నల్ విల్సన్ అనే బ్రిటిష్ పర్వతారోహకుడు చెప్పిన అనుభవం వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. అంతా బాగుంది, ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ ఆయన ఎక్కడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా ఎక్కడి నుండో నల్లటి మేఘాలు వచ్చాయి. భయంకరమైన మంచు తుఫాను మొదలైంది. దారి మొత్తం మూసుకుపోయింది. చేసేది లేక ఆయన వెనక్కి వచ్చేశారు. విచిత్రం ఏంటంటే, ఆయన వెనక్కి రాగానే వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. ఇంకొందరు పర్వతారోహకులు చెప్పేది ఏంటంటే, పర్వతం ఎక్కుతున్నప్పుడు వారికి దిక్కులు తెలియకుండా పోయేవట. వారి చేతిలో ఉన్న కొంపాస్ పనిచేయడం ఆగిపోయేది, లేదా తప్పుడు దిక్కులను చూపించేది. మరికొందరు తాము పైకి ఎక్కుతున్నాం అనుకుంటారు, కాని చివరికి చూస్తే తిరిగి కిందకే వచ్చేవారు. ఏదో అదృశ్య శక్తి తమని మళ్లీ కిందకు నెట్టేస్తున్నట్లు అనిపించేదట. టిబెటన్ల నమ్మకం ప్రకారం కైలాస పర్వతం మీద సాక్షాత్తు ఆ పరమశివుడు నివసిస్తున్నాడు. దైవం ఉండే చోట మనుషులు కాళ్లు పెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే శివుడు వారిని అనుమతించడు. అయితే చరిత్రలో ఒక్కరు మాత్రమే ఈ పర్వతాన్ని ఎక్కగలిగారు అని ఒక కథనం ఉంది. ఆయనే బౌద్ధ సన్యాసి మిలారెపా. 11వ శతాబ్దంలో టిబెట్లోని బౌన్ మతానికి, బౌద్ధ మతానికి మధ్య ఆధిపత్య పోరు జరిగింది. బాన్ మతాచార్యుడు నారో బాంచుంగ్ మరియు బౌద్ధ సన్యాసి మిలరేపా మధ్య ఒక పోటీ జరిగింది. ఎవరైతే ముందుగా కైలాస పర్వత శిఖరాన్ని చేరుకుంటారో వారే గొప్ప అని పందెం వేసుకున్నారు. నారో బాంచుంగ్ తన మంత్రశక్తులతో ఒక మ్యాజిక్ డ్రమ్ మీద కూర్చుని పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. కాని మిలరేపా మాత్రం కింద ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అందరూ మిలరేపా ఓడిపోయాడని అనుకున్నారు. కాని సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యకిరణాలు పర్వతం మీద పడగానే
మిలరేప ఆ సూర్యకిరణాలనే వాహనంగా చేసుకుని క్షణాల్లో పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. అలా భౌతిక శరీరంతో కాకుండా ఆధ్యాత్మిక శక్తితో ఆయన కైలాసాన్ని జయించాడు. అప్పుడు ఆయన తిరిగి వచ్చి చెప్పిన మాట, ఈ పర్వతం మీద దేవుడు ఉన్నాడు, సామాన్యులు దీనిని ఎక్కకూడదు, దాని పవిత్రతను కాపాడాలి. అధ్యాయం 5. ఓం పర్వతం మరియు స్వస్తిక్ గుర్తు. కైలాస పర్వతం దగ్గర ప్రకృతి సృష్టించిన మరో 2 అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓం పర్వతం. హిమాలయాల్లోని ఈ పర్వతం మీద మంచు పడినప్పుడు అది సహజంగానే ఓం ఆకారంలో పడుతుంది. ఇది మనిషి చెక్కింది కాదు, ప్రకృతి రాసిన సంతకం. అలాగే కైలాస పర్వతం మీద సూర్యాస్తమయం సమయంలో పర్వతం యొక్క నీడ పడినప్పుడు అది స్పష్టంగా స్వస్తిక్ గుర్తు ఆకారంలో కనిపిస్తుంది. హిందూ మతంలో స్వస్తిక్ అనేది శుభానికి, సూర్యుడికి సంకేతం. హిట్లర్ వాడిన స్వస్తిక్ వేరు, మన ధర్మంలోని స్వస్తిక్ వేరు. కైలాసం మీద ఈ గుర్తు కనిపించడం సూర్యదేవుడు శివుడికి చేస్తున్న నమస్కారం లాంటిది. అధ్యాయం 6. 4 నదుల జన్మస్థానం. ఆసియా ఖండంలోని 4 అతి ముఖ్యమైన జీవ నదులు పుట్టింది ఈ కైలాస పర్వతం నుండే. సింధు నది, ఇండస్ రివర్, సట్లెజ్ నది, సుత్లెజ్ రివర్, బ్రహ్మపుత్ర నది, బ్రహ్మపుత్ర రివర్, కర్నాలి లేదా ఘాఘర నది, కర్నాలి రివర్. ఈ 4 నదులు కైలాస పర్వతం యొక్క 4 దిక్కుల నుండి ప్రవహిస్తాయి. వీటిని పురాణాల్లో సింహం, గుర్రం, ఏనుగు మరియు నెమలి మూతుల నుండి వచ్చినట్లుగా వర్ణించారు. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలకు తాగునీటిని, ఆహారాన్ని ఇస్తున్న ఈ నదులని ఒకే పర్వతం నుండి పుట్టడం నిజంగా భగవంతుడి ప్రణాళికే. అధ్యాయం 7. సంభాల రహస్య నగరం, ది అండర్ గ్రౌండ్ సిటీ. కైలాస పర్వతం గురించి ఉన్న అత్యంత రహస్యమైన విషయం సంభాల. టిబెటన్ పురాణాల ప్రకారం కైలాస పర్వతం లోపల ఒక రహస్య నగరం ఉంది. అది పైకి కనిపించదు. కేవలం ఆత్మజ్ఞానం ఉన్న యోగులకు మాత్రమే అది కనిపిస్తుంది. రష్యా పరిశోధకులు మరియు కొందరు బౌద్ధ సన్యాసులు చెప్పేదాని ప్రకారం కైలాస పర్వతం లోపల గుల్లగా ఉంటుంది. అక్కడ గొప్ప తపశ్శక్తి కలిగిన సిద్ధపురుషులు, ఋషులు వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నారు. రాబోయే కాలంలో ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ఈ సంభాల నగరం నుండి కల్కి అవతారం లేదా మైత్రేయ బుద్ధుడు బయటకు వచ్చి ప్రపంచాన్ని కాపాడతారని నమ్ముతారు. డాక్టర్ ముల్డాషెవ్ తన పరిశోధనలో పర్వతం కింద సొరంగాలు ఉన్నాయని, అవి పిరమిడ్ల కింద ఉండే రహస్య గదుల వంటివని అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు రాత్రి వేళలో పర్వతం లోపల నుండి వింత శబ్దాలు, మనుషులు మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు లేదా ఓంకార నాదాలు వినిపిస్తాయని అక్కడ గడిపిన యాత్రికులు చెబుతుంటారు. అధ్యాయం 8. పరిక్రమ, మోక్ష మార్గం, ఇన్నర్ అండ్ ఔటర్ కోరా. కైలాస పర్వతాన్ని ఎక్కలేం కాబట్టి భక్తులు ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని పరిక్రమ లేదా కోరా అంటారు. ఇది 52 కిలోమీటర్ల కైనమైన నడక. ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశం అది. ఈ పరిక్రమలో 2 రకాలుంటాయి, ఔటర్ కోరా మరియు ఇన్నర్ కోరా. ఔటర్ కోరా అందరూ చేస్తారు. ఇది పూర్తి చేయడానికి 3 రోజులు పడుతుంది. కానీ ఇన్నర్ కోరా అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది కైలాస పర్వతానికి చాలా దగ్గరగా నంది పర్వతం గుండా వెళుతుంది. ఇందులో ఆత్మలింగం అనే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మంచు శివలింగం ఆకారంలో ఉంటుంది. కానీ ఇన్నర్ కోరా చేయడానికి అందరికీ అనుమతి లేదు. ఎవరైతే 13 సార్లు ఔటర్ కోరా పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఇన్నర్ కోరా చేసే అర్హత ఉంటుందని అక్కడి లామాలు చెబుతారు. ఇన్నర్ కోరాలో సప్తఋషి గుహలు ఉన్నాయి. ఇక్కడ సప్తఋషులు ఇప్పటికీ సూక్ష్మరూపంలో ధ్యానం చేస్తున్నారని నమ్మకం. ఈ మార్గం ఎంత కష్టంగా ఉంటుందంటే కాలు జారితే ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. కైలాస యాత్రలో యమద్వార్ అనే ప్రదేశం ఉంటుంది. యముడి ద్వారం అని దీని అర్థం. ఈ ద్వారం దాటితే మనం మరణ దేవుడిని దాటి శివుడి రాజ్యంలోకి వెళ్తున్నామని అర్థం. భక్తులు ఇక్కడ తమ పాత బట్టలను లేదా వెంట్రుకలను వదిలేస్తారు. అంటే తమ పాత జన్మను, పాపాలను అక్కడే వదిలేసి కొత్త జన్మలోకి అడుగు పెడుతున్నారని దీని అర్థం. ముగింపు. కైలాస పర్వతం ఇది కేవలం రాళ్లతో నిండిన కొండ కాదు. ఇది ఒక శక్తి కేంద్రం, ఒక ఎనర్జీ వోర్టెక్స్. నాసా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ విపరీతమైన మాగ్నెటిక్ ఎనర్జీ ఉందని అంగీకరించారు. అందుకే ఇక్కడ మనసు చాలా ప్రశాంతంగా, ఆలోచనలు లేకుండా శూన్యంలోకి వెళ్ళిపోతుంది. సైన్స్కి అందని ఎన్నో విషయాలు ఈ సృష్టిలో ఉన్నాయి. మనం ప్రతిదాన్ని లాజిక్తో చూడలేం. కొన్నింటిని నమ్మకం మరియు అనుభూతితో మాత్రమే అర్థం చేసుకోగలం. శివుడు అక్కడ భౌతికంగా ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ఆ ప్రదేశంలో ఉన్న వైబ్రేషన్స్ మాత్రం మనిషిని దైవానికి దగ్గర చేస్తాయి. అందుకేనేమో దేవుడు ఆ పర్వతాన్ని ఎక్కకుండా మనిషిని ఆపేశాడు. మనిషి అడుగు పడితే ఆ పవిత్రత పాడవుతుందని, అది దేవతల నివాసంగానే ఉండాలని ఆ గీత గీశాడు. మనం దూరం నుండి చూసి నమస్కరించాలే తప్ప జయించాలని చూడకూడదు.
ఇదండి కైలాస పర్వతం వెనుక దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఆ మహాదేవుడి కృపను పొందండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.